వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఎస్సీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్, బి గ్రేడ్ ధాన్యానికి 2369 మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యంలో తేమ శాతం 17% లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం తరపున మార్కెట్కు వచ్చిన మొదటి గింజ నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేయబడుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఇక అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరి కోఆర్డినేషన్లో ఐకేపీ ద్వారా, పిఎస్సిఎస్ ద్వారా నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లన్నింటినీ కూడా మేము కట్టంగూరు మండలం, నార్కడపల్లి మండలాల్లో ఉండే టోటల్ సెంటర్స్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. కొంత ధాన్యం కానీ 1-2 సెంటర్లు ఉంటే ధాన్యం వచ్చిన వెంటనే వాటిని కూడా ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అవన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసినాం. గడిచిన సంవత్సరం సీజన్లో ఏ ప్రాబ్లం లేకుండా మార్కెట్కి వచ్చిన ప్రతి ధాన్యపు గింజని కొనుగోలు చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసినాం. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి గిట్టుబాటు ధరకు రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్స్కు తీసుకొచ్చేసి గిట్టుబాటు ధర పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మ్యాచర్ వచ్చిన వెంటనే కొనుగోలు కాటాలైతే, కాటాలైన తర్వాత వడ్లను లోడింగ్ చేసి మిల్లులకు సప్లై చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. రైతులకు కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వర్షాలు బాగా పడి కొంత తాలు శాతము ఎక్కువ ఉన్నది కాబట్టి మీ వడ్లను తురుపారబట్టేసి మార్కెట్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతాంగం మొత్తం దళారీల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు మార్కెట్లకు ఐకేపీ సెంటర్ అందుబాటులో ఉంటే ఐకేపీ సెంటర్కు, పిఎస్సిఎస్సి ద్వారా నిర్వహించే సెంటర్లు అందుబాటులో ఉంటే వాటికి మీ ధాన్యాన్ని తీసుకొచ్చి సకాలంలో అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. దీంతోపాటు ఈరోజు రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ప్రతి ధాన్యం కొనుగోలు సెంటర్లో ఎంట్రీ రిజిస్టర్ని మేము మెయింటైన్ చేస్తూ రైతులు ధాన్యం తెచ్చినటువంటి రైతుల పేర్లను మేము అక్కడ నమోదు చేస్తాము. కొన్ని సెంటర్లలో ఏ గ్రేడు, బి గ్రేడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చేసి మిల్లర్స్ కాడ మాకు కన్ఫ్యూజన్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు కూడా ఆ మార్కెట్లో సీరియల్ నెంబరు, ఆ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఉన్నటువంటి రైతుకు వాళ్ళు తీసుకుంటున్నటువంటి గన్ని బ్యాగుల మీద మీ సీరియల్ నెంబర్ని నోట్ చేసుకోండి, మార్కర్తోని స్కెచ్తోని మీ సీరియల్ నెంబరు ఆ గన్ని బ్యాగ్ మీద రాసుకొని మీది ఏ గ్రేడ్ అయితే ఏ గ్రేడు, బి గ్రేడ్ అయితే బి గ్రేడు ఆ రిజిస్టర్లోనే నమోదు చేయించేసి అక్కడ మీరు సిగ్నేచర్ కూడా పెట్టండి. అప్పుడు మీ బస్తాలకు నెంబర్ ఉంటుంది, గ్రేడింగ్ రికార్డులో ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి కూడా మేము సూచన చేయడం జరిగింది. అధికారులు కూడా ఆ వైపుగా డ్రైవ్ చేస్తారు. ఈ సందర్భంగా రైతాంగానికి మొత్తంగా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వివిధ దఫాలలో వడ్లను మనం ఈసారి వరి నాట్లను పెట్టాం. కొంత ఒక వర్షాలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 2 ఎకరాలు పెట్టినాం. వెంటనే అట్నే కంటిన్యూగా ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకుంటూ పోయి మ్యాచర్ చూసిన తర్వాత, మ్యాచర్ వచ్చిన తర్వాత నైట్కి నైట్ మళ్ళీ పచ్చొట్లు తీసుకొచ్చి దాని మీద పోయటం మూలంగా అక్కడ మిల్లు కాడ పోతే ప్రాబ్లం అవుతుంది. అట్లా చేయొద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా చేస్తే మీ గన్ని బ్యాగుల మీద నెంబరింగ్ ఇస్తారు కాబట్టి ఆ వడ్లు ఏదైనా తేడా ఉంటే కూడా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మనము గిట్టుబాటు ధరను పొందుతున్నటువంటి క్రమంలో మనం
మ్యాచర్ వచ్చినటువంటి వడ్లనే ఇవ్వాలి, అది మన ధర్మంగా భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే సివిల్ సప్లై మంత్రి గారు ఎంత ధాన్యం వచ్చినా చివరి గింజ వరకు కొనాలనేటువంటి కమిట్మెంట్తో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పోయినసారి రికార్డు స్థాయిలో ధాన్యం పండితే కూడా రికార్డు స్థాయి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతులు కూడా అకాల వర్షం ఉదయం మంచిగా ఉంటుంది, వాతావరణం సాయంత్రం సడలిన వర్షాలు పడుతుంది కాబట్టి మీ రాసులకు తార్పాలు కప్పుకోవటం కానీ, సాయంకాలం కాగానే రాసులు కుప్ప చేసుకోవటం కానీ, మీ ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు కూడా కళ్ళానికి అందుబాటులో ఉండి వర్ష సూచన ఏమైనా కనిపించేస్తే మీరు రాసి పోసుకోవడం, దాని మీద తార్పాలు కప్పుకునేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి, ప్రజాప్రతినిధుల వైపు నుంచి, అధికారుల వైపు నుంచి, సెంటర్ నిర్వాహకుల వైపు నుంచి, అట్లాగే ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఎఫ్సిఐ నుంచి కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అట్లాగే మిల్లర్స్ నుంచి నిరంతరం కోఆర్డినేషన్లో మన నియోజకవర్గంలో వేగంగా ధాన్యం కొనడానికి మేము అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఎక్కడైనా మనం ముఖ్యంగా అట్లాంటి విషయంలో మీడియా వాళ్ళే జాగ్రత్త తీసుకొని ఎక్కడైనా పైరవకారులు తీసుకొచ్చేసి రైతుల పేరుతోని ఒడ్లు పోస్తుంటే మీరు మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. చట్టపరంగా వారి మీద కేసు నమోదు చేసి తప్పకుండా శిక్ష చేస్తాం. అయితే బార్డర్లో ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి జిల్లాకు వచ్చే అన్ని బార్డర్లలో చెక్ పోస్టులు పెట్టి ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉంటే మీ నోటీస్కి వస్తే మీరు, పౌర సమాజం కూడా వారి నోటీస్కి వస్తే మా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, లేదు మా సంబంధించినటువంటి పీడీ గారు, ఏ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చినా అందరూ కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటారు. అట్లాంటిది జరగకుంటుంటారు. రైతులకు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పాస్బుక్లు ఎవరైనా దళారీలు అడిగితే వారికి మీ పాస్బుక్లు ఇచ్చి సహకరించొద్దని విజ్ఞప్తి చేస్తాం.